ఐగుప్తు నుంచి విడుదల పొందారు, కానీ మళ్ళీ ధర్మశాస్త్ర ఆచారాలకు మీరు బానిసలైపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధర్మశాస్త్ర ఆచారాలకు మీరు బానిసలైపోయారు. ఓ హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం కూడా ఒకసారి చూడండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకోనకుడి అంటాడండి. హల్లెలూయా. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఓకేనా? స్వతంత్రులు చేశాడు కాబట్టి మళ్ళీ ఆ దాస్యమనే కాడి కిందకి చిక్కుకొని మీరు మళ్ళీ శరీర కార్యాలను మీరు చేయవాకండి. మళ్ళా ఆ మాటలే, మళ్ళా ఆలోచనలే, మళ్ళా ఆ బ్రతికే, మళ్ళా ఆ ద్వేషాలే, మళ్ళా ఆ కసి, ఆ కపటాలు, ఆ అసూయలు, ఆ ద్వేషపూరితమైనటువంటి ఆ చూపులు, అయ్యో స్వాతంత్రం పొందారు కానీ మళ్ళీ మీరు శరీర క్రియలకు మీరు బానిసలైపోయారు అంటున్నారు. మీ స్వతంత్రం ఏమైపోయింది? మళ్ళీ దాస్యం కిందకి వెళ్ళిపోయింది, ఆచారాల కిందకి వెళ్ళిపోయింది, శరీర క్రియల కిందకి వెళ్ళిపోయింది. ఆ విడుదల పొందేమని అనుకున్నారు కానీ మళ్ళీ మీరు బానిసలైపోయారు. ఓ దేవునికి స్తోత్రం. దాస్యమును కాడి క్రింద మీరు చిక్కుకోబాకండి. అంటే ధర్మశాస్త్ర కార్యాల చేత బంధించబడ్డారు. స్వాతంత్రం ఏమైపోయిందంటే మళ్ళా ధర్మశాస్త్ర క్రియలు, ఆచారాల చేత బంధించబడ్డారు. రెండవ అనుభవం ఏంటంటే మళ్ళా స్వాతంత్రం ఏమైపోయిందంటే మళ్ళా శరీర క్రియలకు హేతు చేసుకున్నారు. ఆ ప్రేమ లేదు, ఆ అరుసుకోవటాలు కరుసుకోవటాలు తగ్గలేదు. లోకస్తులు ఎలా అరుచుకుంటారో, లోకస్తులు ఎలా కరుచుకుంటారో, స్వతంత్రత పొందిన మీరు, పాపము నుంచి శరీర క్రియల నుంచి విడుదల పొందిన మీరు, క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు రక్తము ద్వారా పరలోక మహిమ ఐశ్వర్యానికి మహిమ స్వాతంత్రం పొందవలసినటువంటి మీరు మళ్ళా దాస్యం కిందకే వచ్చేసారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి పేరుకు స్వతంత్రం వచ్చింది కానీ మీ అన్ని మళ్ళీ మామూలే. అదే రాజ్యాంగం, అయ్యే చట్టాలు, అదే మొత్తం బ్రిటిష్ వాడు ఏ చట్టాలు రాశాడో అయ్యే చట్టాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నూతన చట్టాలు రాసుకోండి, నూతన తీర్మానాలు చేసుకోండి, నూతన బ్రతుకులు బ్రతకండి. మీకున్న పవర్, మీకున్న వాగ్దానం, మీ దేవుడి శక్తిని మీరు పొంది కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. మీరు స్వతంత్రులండి, మీరు స్వతంత్రులు. మళ్ళీ మీ అంతటి మీరే బానిసలైపోతారేంటి? పిల్లలా గమనించండి. ఇక్కడ ఈ స్వాతంత్రం ఏమైపోయిందంటే మళ్ళీ బానిసలుగా చేసేసింది. మన బాప్తిజం ఏమైపోయింది? ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పండి. నేను బాప్తిజం పొందక ముందు ఎట్లుంటాను, ఇప్పుడు ఎట్లుంటాను? ఏమైనా మార్పు ఉందా? ఏమైనా తేడా ఉందా? బాప్తిజానికి అవతల, బాప్తిజానికి యువతల, దానికి దీనికి ఏమైనా తేడా ఏమైనా ఉందంటారా? ఉందా? మురుగుతున్నారు. ఉందా? ఓకే, ఉంటే చాలా మంది. ఎంతవరకు ఉంది చెప్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తు బంధకాల చేత బంధించినప్పుడు, అంటే ఐగుప్తు బంధకాలు అంటే పాపపు బంధకాలు, లోక సంబంధమైన బంధకాల చేత బంధించబడినటువంటి మనుష్యుడు ఆ బంధకాల నుంచి పూర్తిగా విడిపించబడ్డాడు. ఇది మొదటి స్వాతంత్రము. హల్లెలూయా. ఇది మొదటి అనుభవము. నేను ఇదివరకు టీవీలు చూసేవాడిని, సినిమాలు చూసేవాడిని. బాప్తిజం అయిన తర్వాత టీవీలు ఆపేసాను, సినిమాలు మానేశాను. ఎస్, ఈ అనుభవం ఉందా? మాట్లాడండి. విడుదల ఉందా? టీవీలు మానేశారా? టీవీలు చూడొచ్చా? అసలు
దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? మనం ఫ్రీగా మాట్లాడుకుందామా? టీవీని చూడటం వల్ల లాభం ఏంటి? లాభాలు ఎన్ని ఉంటాయి, నష్టాలు ఎన్ని ఉంటాయి? లాభాలు అంటే పెడదాం, నష్టాలు ఎన్ని ఉంటాయి? చాలా అంటే ఒకటి చెప్పండి. ఒకటేంటి? టైం వేస్ట్ అంట. ఒకటి టైం వేస్ట్. వెరీ గుడ్. ఇంకా కళ్ళు పోతాయి. మనం మా మిస్సెస్కి వాళ్ళ చదంలోనికి వెళ్ళిపోయామంటున్నాడండి పౌలు గారు ఈ గలతీ సంఘముతో. ఈ బానిసత్వము 3 రకాలుగా ఉన్నాయి, 3 స్టెప్స్. ఒకటి ఏంటంటే ఐగుప్తు నుంచి విడుదల పొందారు, కానీ మరలా మీరు ఆచారాల్లో చిక్కుబడిపోయారు. ఓ హల్లెలూయా! ఈ విడుదల పొందినటువంటి అనుభవము లేకుండా పోయింది. ఐగుప్తుల ఆచారాలే మళ్ళీ అరణ్యంలో నడుచుకుంటూ మోసే లేకపోయేసరికి మళ్ళీ అలా ఐగుప్తు దేవుడు కావాల్సి వచ్చింది. ఏమండి వింటున్నారా? ఏ దేవుడు? ఐగుప్తులు ఎవరిని ఆరాధించారు? వాళ్ళు దూడ బొమ్మను ఆరాధించారు. అది ఆ దేవుడిని మళ్ళీ మాకు చేయమని చెప్పేసి సీనాయి కోట దగ్గర ధర్మశాస్త్రం తీసుకొస్తానికి 40 దినాలు ఉపవాసం ఉండి మోసే దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఆ దూడ బొమ్మను నెత్తినేసుకొని కొలుపులు కొలుగుతాయి, వీళ్ళు తాగి కొలుతా ఉంటారు. వీళ్ళు అరే నీ స్వాతంత్రం ఏమైపోయింది? దేవుడు మిమ్మల్ని విడిపించాడు కదా. నిన్ను ఆయన కుమారుడు రక్తాన్నిచ్చి విడిపించాడు కదా. ఇంకా ఏంటి ఈ బ్రతుకులు? ఇంకా ఏంటి ఈ ఆచారాలు? ఇంకా ఏంటి శరీర కార్యాలు? ఇంకా ఏంటి ఈ దేశాల అసూయలు? మీ స్వాతంత్రాన్ని మళ్ళీ వీటికి అమ్మేశారా? ఇంకా ఏంటి టీవీలు? ఏంటి నిద్ర లేకుండా కళ్ళు పాడు చేసుకుంటా, ఆరోగ్యం పాడు చేసుకుంటా, ప్రార్థన చెయ్య చక్కగా బలిపేట కట్టి కుటుంబం బిడ్డలు నలుగురు కలిసి ప్రార్థన చేసుకునే స్థలంలో టీవీ పెట్టుకొని నలుగురు కోసం ఆ టీవీ చూద్దాం కూర్చున్నారు. ప్రార్థన అయిపోయి దేవుడు బలిపీఠం ఎక్కడో ఇంట్లో. దేవుడు బలిపీఠం ఎక్కడ? దేవుడు ఉండవలసిన స్థానంలో టీవీ పెడితే ఏమైంది నీ స్వాతంత్ర్యం? ఏమైంది నీ స్వేచ్ఛ? ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, మళ్ళా ధర్మశాస్త్రం ఆచారానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, స్వతంత్రం ఉంది అంటున్నారు. మళ్ళీ శరీర క్రియలకు మిమ్మల్ని బానిసలు చేసేసినాయి కదా. అలా లోకం ఉన్నప్పుడు తగాదాలు ఆడుకున్నట్టుగా బాప్తిజం పొందినా కూడా తగాదాలు ఆడుకుంటున్నారుగా. అప్పుడు ఎలాగో ఒకరి మీద ఒకరు నేలబాబుని తీసుకుని తిట్టుకున్నారు, ఇప్పుడు అట్లాగే తిట్టుకుంటున్నారుగా. ఏది ఈ స్వాతంత్రం? ఏది? ఎక్కడొచ్చింది మీకు స్వాతంత్ర్యం? కనుక ఈ 3 స్టెప్పులు, ఒకటి విడుదల పొందిన అనుభవం ఉందా, రెండవది ఆచారాలు చేయకుండా ఉండే అనుభవం ఉందా, మూడవది శరీర క్రియల నుంచి విడుదల పొందారా. ఈ 3 స్టెప్పులు నువ్వు పొందితే నువ్వు మళ్ళా రిపబ్లిక్ డే పొందినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్తిగా బ్రిటిష్ పాలన నుంచి రిపబ్లిక్ డేకి వచ్చినట్టుగానే. హల్లెలూయా. కొంచెం లోపలికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రములు. ఈ స్వాతంత్రము, దీన్ని రిపబ్లిక్ డే ఏమన్నారంటే నిజమైన స్వాతంత్రం. యోహాను సువార్త చూడమ్మా, మనం చదువుకున్నాం కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి, ఎప్పుడైతే నా వాక్యమందు నిలిచి ఉంటారో నిజంగా మీరు అప్పుడు నాకు శిష్యులు అవుతారు, సత్యమును గ్రహించెదరు. అప్పుడు నా వాక్యమందు నిలిచి ఉంటే నాకు శిష్యులై మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఇదేంటి? ఇది రిపబ్లిక్ డే. నీ ఆత్మకు స్వాతంత్రం. నీ మారు మనసు వల్ల ఉపయోగం లేదు, నీ బాప్తిజం వల్ల ఉపయోగం లేదు, నీ బల్లారాల వల్ల ఉపయోగం లేదు. నా వాక్యమందు నిలిచి ఉంటే నాకు శిష్యులు అవుతారు. ఆయన వాక్యములో నిలిచి ఉన్నావా? నువ్వు విన్న వాక్యము నీ హృదయంలో ఫలించగలుగుతుందా? నూరంతలుగా ఫలిస్తుందా? ఓ హల్లెలూయా. ఆ వాక్యమందు మీరు నిలిచి ఉంటే ఆ వాక్యం మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తుంది. చిన్న మాట ఏమన్నారండి? నిజముగా నాకు శిష్యులై ఉంటారు,
గ్రహించెదరు. ఎప్పుడైతే వాక్యములో మీరు నడుస్తారో సత్యాన్ని గ్రహిస్తారండి, సత్యాన్ని గ్రహిస్తారు. ఈ మాట పట్టుకోండి కొంచెం. వాక్యానుసారంగా బ్రతుకుతామంటే ఏం గ్రహిస్తాం మనము? సత్యాన్ని గ్రహిస్తాం. వాక్యం ఏం చేయొద్దంటుంది? ఆచారాలు చేయొద్దంటుంది. వాక్యం ఏం చేయొద్దంటుంది? శరీర క్రియలు, గొడవలు, ద్వేషాలు, అసూయలు, కసి, కక్ష, తీర్పులు ఇవన్నీ చేయొద్దంటుంది. మనము వాక్యం ముందు నిలిచి ఉంటున్నామా? హలో, వాక్యం ముందు నిలిచి ఉంటున్నాం మనము? వాక్యం ముందు నిలిచి ఉండకపోతే మనము సత్యాన్ని గ్రహించిన వారికి కాదు. ఎప్పుడైతే సత్యాన్ని మనము గ్రహించమో ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయలేదు. కనుక నువ్వు మళ్ళా బానిసవే, నీ శరీరానికి బానిసవే, నీ ఆచారాలకి బానిసవే. వాక్యానికి లోబడలేదు కనుక సత్యాన్ని గ్రహించలేదు. నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎన్నాళ్ళు ప్రార్థనకు వచ్చినా, ఎన్ని ఉపవాసాలు ఉంటాయి, ఎన్ని కుటుంబ ప్రార్థనలు పెట్టినా, ఎన్ని జ్ఞాపకార్థ కూటాలు పెట్టినా, ఎన్ని కృతజ్ఞతా కూటాలు పెట్టినా, వాక్యంలో నిలిచి ఉండలేదు కనుక ఇవన్నీ కూడా వృధే. కనుక దీన్ని నిజమైన స్వాతంత్రం అన్నారు. ఏమన్నారండి? నిజమైన స్వాతంత్ర్యము అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ట్రూ ఫ్రీడమ్, ట్రూ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం, ట్రూ ఫ్రీడమ్ అంటే నిజమైన స్వాతంత్రం. సత్యాన్ని గ్రహించి ఆ సత్యము నిన్ను లోకము నుంచి, పాపము నుంచి, శరీర క్రియల నుంచి విడిపించిన స్వాతంత్రం. ఇప్పుడు నువ్వు శరీర క్రియలు జరిగించలేవు, ఇదివరకులాగా తగాదాలు ఆడలేవు, ఇదివరకులాగా లోకానుసారంగా బ్రతకలేవు. నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. నువ్వు, నీకు స్వేచ్ఛ ఉంది. ఎవరిచ్చారు స్వేచ్ఛ? వాక్యము సత్యమును ఇచ్చింది. సత్యము నన్ను సర్వస్వతంత్రుడిగా చేసింది. ఇది ట్రూ ఫ్రీడమ్ అన్నారు. అంటే నిజమైన స్వాతంత్ర్యము. హల్లెలూయా, హల్లెలూయా. 3 స్వాతంత్రాలు ఇంకొంచెం డీప్గా. నిజమైన స్వాతంత్ర్యము, సంపూర్ణ స్వాతంత్ర్యము, మహిమ కలిగిన స్వాతంత్ర్యము. హల్లెలూయా చెప్తామా? ఈ స్వాతంత్ర్యంలో 3 స్టెప్పులు అండి. మొదటి స్టెప్పులోనే మనము స్వాతంత్రమే పొందాలి. అసలు మనం క్షమిస్తారా నన్ను? విడుదలే పొందలా. ఐగుప్తులో నుంచి బయటకు రాలి. అసలు ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. బయటికి రావటం అంటే లోకానికి వేరుగా బ్రతకటం, మూర్ఖులకి తరం వారికి వేరుగా బ్రతకటం, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించి బ్రతకటం, ఆత్మానుసారమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి బ్రతకటం, వాక్యానికి లోబడి ఆత్మశక్తిని పొంది ఆ ఆత్మస్వరానికి లోబడి ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళటం. అది సత్యం. మీరు సత్యానికి లోబడితే ఆ సత్యం ఏం చేస్తుందంటే మిమ్మలను హల్లెలూయా, ఎంత చక్కగా తెలుసు మీకు. సత్యం ఏం చేస్తుంది? సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. వాక్యములో నువ్వు నిలిచి ఉంటే ఆ వాక్యము ఆ సత్యము ఏం చేస్తుంది? సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. సత్యము వాక్యమైతే సర్వ సత్యం ఏమై ఉంటుంది? సర్వ సత్యం ఏమై ఉంటుంది? సత్యము మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు చదవమ్మా.
8:18 నుంచి, రోమా 8:18 నుంచి. మన ఎడల మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఎంచుచున్నా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు సృష్టి మిగుల ఆశతో తెరిచూచుచు కనిపెట్టుచున్నది. కనిపెట్టుచూ ఉన్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందునను. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదును అను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. ఈ మాట గమనించండి, జాగ్రత్తగా గమనించండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. దేవునికి స్తోత్రం. ఆ మహిమ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అమ్మా, ఆ మెట్టు చాలా గొప్పది అసలు. ఆ మహిమ మెట్టు యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళేటప్పుడు శిష్యులను 9 మందిని ఆ కొండ కిందే ఉంచాడు. ఆ ముగ్గురును తీసుకొని కొంత దూరం ఎక్కి వెళ్ళాడు. ముగ్గురిని ఆ కింద ఇంకొంచెం కింద పెట్టాడు. ఆయన ఇంకొంచెం ఉన్నతమైనటువంటి పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ముగ్గురు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కింద ఆ 9 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. 3 స్టెప్పులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటే మోషేను ఏలియా, అంతేనా? మోషే ఏలియాలేనా దిగింది? మోషే ఏలియా ఇద్దరు వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారంట. ప్రార్థన చేసేటువంటి ఈ పేతురు గారు యేసయ్య వైపు చూశాడంట. ఆ మహిమ రూపాలు చూసేసి యేసయ్య దిదీప్యమానంగా వెళ్ళిపోతా ఉన్నాడంట. ఆ మోషే అహరోను, ఒకసారి క్షమించండి, మోషే ఏలియా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియానేమో శరీరంతో వెళ్ళినవాడు, మోషే ఏమో చనిపోయినవాడు కదండి. మోషే ఏలియా ఇద్దరు మహిమ రూపాలు దాచారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? మనమేమో ఏలియాలమే, చచ్చిపోయిన వాళ్ళేమో మోషేలు. మీకు అర్థం కాలేదు కదా? ఓ హల్లెలూయా. మోషే చచ్చిపోయాడు విసుకపోవట మీద. ఏలియా చచ్చిపోవాలా? ఏలి బతికుండగానే అగ్ని రథాలు ఎత్తబడిపోయినాయి. మనం బతికుండాము, చచ్చిపోయావా? ఏమాయి బతికి ఉన్నాం కదా, ఓకే. అంటే మనం ఎత్తబడే ఇట్లా బతికుండగానే మహిమ శరీరాలు ధరించి ఎత్తబడే ఏలియా గుంపులో మనం ఉంటే, చచ్చిపోయిన వాళ్ళు మోషే గుంపులో ఉంటారనమాట. చచ్చిపోయిన వాళ్ళు మహిమ శరీరాలు ధరించాలి, బతికున్న వాళ్ళు మహిమ శరీరాలు ధరించాలి. వాళ్ళిద్దరు యేసయ్యకి అటు ఇటు నిలబడాలి. ఇది మహిమ. హల్లెలూయా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆ మహిమ ఎదుట. ఇప్పుడు యేసయ్య వచ్చాడు అనుకోండి, మనం ఏమైపోతాం? ఏంటి ఎక్కడ చూస్తారు నా యొక్క మట్టి శరీరము అది కదా. మరి ఎప్పుడు మార్చబడింది? మనము
స్వతంత్రులుగా నిజమైన స్వాతంత్రం, సంపూర్ణ స్వాతంత్రము, మహిమ కలిగిన స్వాతంత్రము కలిగిన వారమైతే ఆ మహిమ మనల్ని అలా పైకి ఎత్తుకెళ్ళిపోతాం. బతికుండగానే ఈ శరీరం అంతా కూడా, ఎందుకంటే ఈ శరీరం స్వతంత్రంగా యేసయ్యతో నింపబడిన శరీరము, యేసయ్య వాక్యానికి ఇవ్వబడ్డ శరీరము, యేసయ్య సత్యము స్వతంత్రంగా చేసిన ఈ శరీరము ఆ సర్వ సత్యములోనికి మనం నడిపిస్తుంది. సత్యము వాక్యం అయితే సర్వ సత్యము పరలోక రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తే ఆ సత్యము మిమ్మల్ని సర్వసత్యములోనికి, మహిమ రాజ్యములోనికి మిమ్మల్ని నడిపిస్తుంది అంటాడు. ఇది మహిమ కలిగిన స్వాతంత్రం. ఈ స్వాతంత్రాన్ని మనం పొందకపోతే మనం అటు ఇటు కాకుండా మధ్యలో ఎలాడుతూ ఉంటామేమో కదా. సగం రక్షించబడి సగం రక్షించబడి, సగం ఆచారాలు సగం స్వేచ్ఛ. వెళ్తామా పర్లోక రాజ్యం వెళ్తామా, అలాగే వెళ్తామా అమ్మ. మీకు తెలుసా ఎంత భయంకరంగా ఉందంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవమ్మా. జాగ్రత్తగా వినండి, నేను ముగించే లోపు ఈ మాటలు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. చాలమ్మా, చాలు 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 చాలు. హల్లెలూయా. నా జనులు, నా భారతదేశంలోని నా జనులు, నా సహోదరులు, వాళ్ళు హైందవుల, ముస్లింల, బౌద్ధుల, జైనుల, ఏ కులమా ఏ మతమా తీసేసేయి. అందరూ దేవుని బిడ్డలే, అందరూ రక్త మాంసములు గల్ల వాళ్ళే. తేడాలు ఇవ్వండి. ముందు మన భారతదేశం ఎట్లుంటుందంటే చెప్పేస్తున్నాను, ఏదైతే ఈ దేశాన్ని చివరికి సినిమా యాక్టర్లు వెళ్తున్నారు. ఎవరు వెళ్ళేది? నీతిమంతులు కాదు, లేదా జ్ఞానము కలిగి మంచి ఆలోచన కలిగిన వారు కాదు. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు మన దేశాలను వెళ్తున్నారు, ముఖ్యంగా మన రాష్ట్రాన్ని వెళ్తున్నారు. మద్రాసు కుటుంబాన్ని పోషించుకున్నావా? నీ పిల్లలకి ఏమన్నా దాచావా? చక్కగా చదివించావా? చక్కగా పెళ్లి చేసావా? మనవళ్ళని చూసుకున్నావా? ఇదంతా అడగడం. ఆత్మల గురించి ఏమన్నా ఏడ్చావా? అంతమంది భారతదేశంలో నశించిపోతారు, అన్ని ఇంట్లో నశించిపోతారు. వాళ్ళని గురించి, వాళ్ళ విడుదల గురించి, వాళ్ళ స్వేచ్ఛ గురించి ఏమైనా కన్నీరు కాచావా? వాళ్ళను ప్రార్థన తీసుకోవడానికి ఏమైనా నా వాక్యం చెప్పావా? నేను ఏమేమి చేయగలను వాళ్ళకి ఏమైనా బోధించగలిగావా అని నిన్ను అడుగుతాడు ఆయన. హెస్కేల్ అదే చెప్తాడు. తెలిసి నన్ను చెప్పకపోతే నీవు తప్పు నీదే. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు సత్య నరకంలోకి వెళ్తే వాళ్ళు దేవుడికి మొదలుపెడతారు ఖచ్చితంగా. అయ్యా మా ఇంటి వాళ్ళు కూడా మాకు చెప్పలేదు, అయ్యా కనీసం ప్రార్థన చేయలేదు మా గురించి, మమ్మల్ని రమ్మని చెప్పలేదే. నీ కడుపును పుట్టిన బిడ్డలే నిన్ను దేవుడు పట్టిస్తారు. నిన్ను కన్న తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు ఎక్క చేయలేడు. రక్షించబడిన నీవు ప్రేమను చూపించాల్సింది పోయి, ఆ స్వాతంత్ర్యాన్ని కోల్పోయి లోకానుసారముగా మళ్ళా శరీర కార్యాలకే లోబడి ఆ కసి, ఆ ద్వేషం, ఆ అసూయ వీటితో కలుసుకొని ఎన్నాళ్ళలో బ్రతుకుతారా? ప్రభు చేస్తా ఉంటే కొంచెము ఆ ప్రొఫెటిక్ ఐస్, ఆ రేపు జరిగిపోయే దాని గురించి కనీసం భయపడద్దండి. నా జనులలో నశించిపోయే వారిని గురించి నా కళ్ళు కన్నీటి ఊటగా ఉంటే నా తల జలమయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఆ ప్రవక్త ఇర్మియా. ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము చూడమ్మా ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయము. ప్రైస్తలాడు. హల్లెలూయా. 48వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 48. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా
కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా యెహోవా దృష్టి ఉంచి ఆకాశం ఆకాశం నుంచి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కాల్చున్నా. క్రైస్తవులాడు చూడండి ఈ ప్రవక్త యొక్క భారము. నువ్వు చూసేదాకా నేను ఏడుతాను ఉంటానయ్యా. హలో అమ్మా, ఒక్కసారి ఈ భారము నీ గుండెల్లోకి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడు మళ్ళీ ఆ మాట నిజవుతా చూడండి. నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా. ఏం నాశనం అంటే నా జనులకు ఏం కలిగింది? వాళ్ళు ఇంకా ప్రభువు నమ్ముకోలేదండి. నమ్ముకున్నా కూడా నామకార్థంగా నమ్ముకున్నారండి. సంఘాలు ఎలా ఉండేరా? సంఘాలు ఎలా ఉండే ఈ రోజుల్లో? బాబు ఈ నాయన గుండెలు పగిలిపోతున్నాయిరా. ఏదైనా అక్కడ నీకు స్థానము చాలా లీస్ట్ స్థానమే ఉంటుంది. అక్కడ నీకు ఏ బహుమానం ఉండదు. బిడ్డలారా చెప్తున్నాను, ఇవేవి ఇక్కడ ఏమి మన దగ్గర రావు. కనీసం చర్చి కూడా మన అంటే రాదు. మీ అంటే వచ్చేది ఏంటంటే నీ క్రియలు, నీ భారం, నీ ప్రార్థన, నువ్వు రక్షించుకున్న ఆత్మలో అక్కడ లెక్క చెప్తాయి. ఏ సంఘమమ్మ, ఏ సేవకుడు మీకు బోధించాడు, మీరేం ఆచరించారు? ఇదయ్యా వీళ్ళందరూ నేను వాక్యం చెప్పినట్లేదయ్యా, అది నాకు ఘనత. ఇదయ్యా నేను వాక్యం చెప్పి నడిపించానయ్యా, అది నీకు ఘనత. ఇది రాకపోతే ఏడ్చానయ్యా, నేను కన్నీరు కాచాను, నీకు మొదలుపెట్టాను కదయ్యా. ఇదిగా వాళ్ళకి ఎలాగైనా కాపాడయ్యా, రక్షించాయని చెప్పాను కదయ్యా నేను. అమ్మా, ఈ లెక్కలు దేవుడి దగ్గర ఉంటాయి. మనకి ఏం తిన్నావు, ఏం సంపాదించావు, ఏం బతికావు, ఏం కట్టుకున్నావు, ఏం దేవుడు చోటు. కానీ నా భారం ఎంత పోల్చుకున్నావు? నా భారము ఏం? ఆయన సంసారం చూసుకున్నాడా, ఇల్లు చూసుకున్నాడా, కడుపు చూసుకున్నాడా, నిద్ర చూసుకున్నాడా? హల్లెలూయా. తలదాచుకునుటకు నీడ ఇలలీని కలలియవాడ చిరకాలమిక నీ చోటు సిలువే నా చిలికాడ. తిన్నట్టుగా, నిద్రపోయినట్టుగా, కట్టుకున్నట్టుగా, సుఖించినట్టుగా ఎక్కడుందండి యేసయ్య? రేత్రి ప్రార్థన, పగలు అయిన ప్రయాసం. రేత్రి ప్రార్థన, దయ్యాలు నిలబడతాం, స్వస్థపడతాం, సజీవం బ్రతికించడం, దూరెక్కి సముద్రాలు దాటాను. నా భారం ఏమన్నా పంచుకున్నావా నా బిడ్డ? యేసయ్య భారాన్ని విశ్వాసీ సేవకుడు చూడాలండి. ఆయనలో ఉన్న భారం ఎలాగైనా సాతాను వాడాలి, నా ప్రభువు గెలవాలి. సేవకులు ఈ ఇంటర్నెట్లో, ఈ ఫేస్బుక్లో తన్నుకు సత్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. రాజకీయ నాయకులు